హలో బుడ్డీస్, ఈరోజు నా స్టైల్లో ఫిష్ కర్రీ చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తానండి. ఎక్కువ మసాలాలు వేయకుండా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకోవాలి. ఒక పచ్చి మామిడికాయ, మ్యాంగో అండి, పుల్లగా ఉంటుంది. చింతపండు రసం, ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. అందులో కొంచెం వామ్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి. వామ్ వేసుకోవడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ మగ్గిన తర్వాత సాల్ట్, పసుపు, కొంచెం మసాలా, గరం మసాలా పౌడర్ అండి, కారం వేసుకొని తగినంత కారం వేసుకొని అది ఫ్రై చేసుకోవాలండి. టమాటాలన్నీ మెత్తగా నలిగిన తర్వాత చింతపండు రసం కింద అంటుకోకుండా కొంచెం పోసుకోవాలండి. ఇంకా కొంచెం కారం పట్టిద్దండి. తర్వాత ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఫిష్ ముక్కలు కారం మసాలా అంతా పట్టేలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఫిష్లో నుంచి ఆయిల్ పైకి వస్తుందండి. అప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం చింతపండు రసం పోసిన తర్వాత గరిటె పెట్టుకోకూడదండి. ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్తోనే కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ మామిడికాయ ఫిష్ కర్రీ అంటే మా వారికి చాలా ఇష్టం, అందుకే నేను ఎప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటాను. తర్వాత ఫిష్ కర్రీలోకి మసాలా రెడీ చేసుకున్నానండి. వామ, జీలకర్ర, మెంతు పొడి వేయించి పెట్టి కొంచెం రుబ్బుకోవాలండి. రుబ్బి ఆ పౌడర్ని ఫిష్ కర్రీలో వేసుకోవాలి. లాస్ట్కి సిమ్లో పెట్టేయాలండి. నెక్స్ట్ సిమ్లో పెట్టిన మామిడికాయ ముక్క కూడా మంచిగా ఉడికిందండి. మామిడికాయ వేసుకోవడం వల్ల పులుపు వచ్చి కూర బాగుంటుందండి. నాకైతే కారం కొంచెం పట్టిద్ది అనిపించింది. తర్వాత కర్రీ అయిపోయిందండి. కొత్తిమీర కూడా చల్లుకోవాలి. నేను వేసుకోవడం మర్చిపోయా. వేడి వేడి అన్నంలో వేసుకొని ఫిష్ కూర తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసిన వాళ్ళు నన్ను సపోర్ట్ చెయ్యండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు.